ఇవాళ కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టపోయి 81,050 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ ఏకంగా 218 పాయింట్లు పతనమై 24,795 దగ్గర స్థిరపడింది. నిజానికి ఇవాళ మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్ల అండతో కాసేపు లాభకాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో 5 రోజుల నష్టాలకు బ్రేక్ పడిందని అంతా భావించారు. కానీ కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐఎఫ్ఐ అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి స్టాక్ మార్కెట్ల నష్టానికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అయ్యాయి. కానీ ఈ నెల తొలి నుంచి మార్కెట్లు పతనం మొదలైంది. సెప్టెంబర్ 27న నిఫ్టీ 26,260 మార్క్ను టచ్ చేసింది. ఇప్పటి వరకు నిఫ్టీ ఇదే ఆల్ టైమ్ రికార్డ్. అప్పటి నుంచి సుమారు 1,500 పాయింట్లు పతనమయ్యాయి. ఇక సెన్సెక్స్ సెప్టెంబర్ 27న 85,958 పాయింట్లను టచ్ చేసింది. సెన్సెక్స్ కూడా ఇదే ఆల్ టైమ్ రికార్డ్. ఇక ఆ తర్వాత వరుసగా పతనమవుతూ వస్తుంది. ఈ వారం రోజుల్లో 81,050 పాయింట్లకు పడిపోయింది. సుమారు 5,000 పాయింట్లు పతనమయ్యాయి. అంటే ఈ వారం రోజుల్లో 25 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇంతగా పతనం అవడానికి నిపుణులు పలు కారణాలు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా దేశీయ మార్కెట్లపై మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు ప్రభావితం చూపాయని అంటున్నారు. అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై ఇరాన్ 200 క్షిపణులతో దాడి చేసింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చినందుకు ప్రతీకార దాడులకు దిగింది. ఈ చర్యపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్యాలను, స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.